హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజు నేను కోదాడకు వెళ్తున్నాను. మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతుర్ది హాఫ్ శారీ ఫంక్షన్కి వెళ్తున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇది వచ్చేసి వెళ్ళే దారిలో టిఫిన్ చేస్తూ ఉన్నామన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము. మేము కోదాడకైతే వెళ్తూ ఉన్నామండి. ఎర్లీ మార్నింగ్ ఇది చూసారా, ఎమ్మీగా దోశ అయితే తింటున్నాను. ఇంకా అందరం ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే బయటే తినేస్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఏంటంటే ఇంట్లో చేయడానికి కుదరలేదు. ఇంకా ఇలా బయటకు వచ్చేసి చేస్తున్నాము. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గరలోనే ఒక హౌస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. హౌస్ చుట్టూతా మనకి పొలాలే కనిపిస్తాయి. మధ్యలో ఇల్లు ఉంటుంది. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉందన్నమాట. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల కూడా మనకి ఇలా పచ్చని పొలాలు, ఒక పెద్ద మామిడి చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. ఇంకా హౌస్ వచ్చేసి ఒకటే ఉందన్నమాట అక్కడ. ఇక్కడ మేము రోడ్ పైన అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూడటానికి చాలా బాగా అనిపించింది. అందుకనేసి కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి. ఇక్కడ కూడా మేము కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము. మామిడి చెట్టు చూసారా, చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే కోదాడ వచ్చేసాము. అందరం రెడీ అయిపోయామన్నమాట. ఇంకా వచ్చేసి ఫంక్షన్ హాల్లో మనకి ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంది. తనే అన్నమాట ప్రణవి. ఈరోజు హాఫ్ శారీ ఫంక్షన్ తనకే అన్నమాట. మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురు. బాబుకేమో పంచ కట్టిస్తున్నారు. ఇంకా పాపకి ఇలా హాఫ్ శారీ అనేది చేస్తున్నారనమాట. క్యూటీ చూసారా, ప్రణవి క్యూటీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇలా కాసేపు పిల్లలు పిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇలా అందరం హాల్కి వెళ్ళడం కోసం అనేసి వెయిటింగ్ అయితే చేస్తున్నామండి. మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా ఇవి వచ్చేసి పలహారాలు అన్నమాట. ప్రణవికి ఒడి నింపడం కోసం అనేసి పలహారాలు అయితే చేశారనమాట. ఇంకా అదే అన్నీ సర్దేస్తున్నారు. ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళడానికి అనేసి అన్ని సర్దుతున్నారు. చూసారా, అందరు రెడీ అయిపోయారు. ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళడం కోసం అనేసి వెయిటింగ్ అన్నమాట. బట్టలు, ప్రణవ్కి సంబంధించిన బట్టలు, ఇంకా బాబుకి సంబంధించిన బట్టలు, పలహారాలు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా జ్యోతి, తనే మా కజిన్ సిస్టర్, తను మంగళహారతి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంది. మంగళహారతి అనేది తీసుకొని వెళ్తారు కదా ముందుగా. తను మా కజిన్ సిస్టర్ అన్నమాట. జ్యోతి పెద్దమ్మ వాళ్ళ కూతురు. వాళ్ళ కూతురే అన్నమాట ప్రణవి. హాఫ్ శారీ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంది. జ్యోతి వాళ్ళు కోదాడలో ఉంటారండి. ఇంకా చాలా లాంగ్ హైదరాబాద్ నుంచి. కానీ ఫంక్షన్ కదా, తప్పకుండా వెళ్ళాలి. ఇంకా ఎర్లీ మార్నింగే మేము వెళ్ళామన్నమాట. ఇలా అందరూ పలహారాలు అనేవి తీసుకొని వెళ్తూ ఉన్నాము ఫంక్షన్ హాల్కి. ఫంక్షన్ హాల్ ఇంటి దగ్గరలోనే ఉంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసానండి నేను. ఇంకా బయటికైతే వెళ్తూ ఉన్నాము.
తను మా పెద్దమ్మ వాళ్ళ కూతురే అనమాట జ్యోతి. జ్యోతి వాళ్ళ కూతురు ఫంక్షన్‌కి అయితే మేము కోదాడకి వచ్చేసామండి. ఇలా అందరూ బయటకైతే వచ్చేస్తున్నారు. ప్రణవిని కార్‌లో అయితే తీసుకెళ్తారు ఫంక్షన్ హాల్‌లో. కాకపోతే ఏంటంటే కొన్ని పిక్స్ ఇక్కడ తీశారనమాట. వీడియో కూడా తీశారు తనని. ఇంకా నేను కూడా తీస్తూ ఉన్నాను కొంచెం వీడియో. ఇలా కాసేపు పిక్స్ అయితే తీశారు స్టూడియో వాళ్ళు. ఇంకా ఏంటంటే నేను వీడియో తీసుకోవడం వల్ల నేను వీడియోలో అయితే కనిపించలేదు కదా! అందుకనేసి సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నానండి. నాకు కూడా నా ఛానల్‌లో గుర్తుండి
ఇంకా వాళ్ళు బట్టలు మార్చుకోవడానికైతే వెళ్ళారు. చూసారా, అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అమ్మ వాళ్ళు 5గురు అక్క చెల్లెలు, 2 అక్కలన్నమాట. పెద్దమ్మ వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. తనొచ్చేసి అక్క. తను మా పిన్ని చిన్నామె అన్నమాట. తను మా అన్నయ్య వాళ్ళ కూతురు, మా పిన్ని వాళ్ళ కూతురు, పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్నమాట అన్నయ్య. ఇంకా అమ్మ ఉన్న క్యూటీ కొన్ని పిక్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, తాతయ్యని మనవడు తీసుకొని వస్తున్నాడు. చిన్ను తన పేరు, నానమ్మ తాతయ్య అన్నమాట. తాతయ్యని ఇలా తీసుకొని రావడం చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయారు, జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఇక్కడ కూడా ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉంది. నేను కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి. ఇంకా రెడీ అయిపోయి స్టేజ్ పైకి అయితే వచ్చేసారు పిల్లలు. ప్రణవిని కొన్ని పిక్స్ అయితే తీశారండి ఇక్కడ. ఇంకా పిల్లలిద్దరిని కాసేపు అయితే ఇలా కొన్ని పిక్స్ తీశారు స్టూడియో వాళ్ళు. పిల్లలిద్దరూ ఇలా పట్టు వస్త్రాలలో చాలా బాగా అనిపించారు. పండు శారీ, చిన్నుకేమో ధోతి చాలా బాగా అనిపించింది. నేను కొంచెం వీడియో అయితే తీశానండి. తర్వాత పిల్లలకి ఇప్పుడు వడి నింపుతారనమాట. ప్రణవికి వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి ఇలా వడి నింపుతూ ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన పలహారాలు అనేవి పెడుతూ ఉన్నారు. తర్వాత తాతయ్య నానమ్మ ఆశీర్వదిస్తున్నారు పిల్లల్ని. తర్వాత పెద్దమ్మ వచ్చేసి పలహారాలు అయితే పెడుతూ ఉంది. రెండో పెద్దమ్మ కూడా పెడుతూ ఉంది పలహారాలు. వాళ్ళ అమ్మమ్మ అన్నమాట, ప్రణవి వాళ్ళ అమ్మమ్మ. ఇంకా ఇప్పుడు వచ్చేసి అమ్మ పెడుతూ ఉంది పలహారాలు. తీసుకొచ్చిన పలహారాలు అనేవి ఒళ్ళో పెడుతూ ఉన్నారు. తను కూడా మా కజిన్ సిస్టర్, పెద్దమ్మ వాళ్ళ కూతురు. తను కూడా పలహారాలు అయితే పెడుతూ ఉంది ప్రణవికి. చాలా సందడిగా జరిగిందండి ఫంక్షన్, చాలా బాగా అనిపించింది. తను వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన.
తను కూడా పలహారాలైతే పెడుతూ ఉంది. ఇంకా నేను కూడా స్వీట్ బాక్స్ అయితే తీసుకెళ్ళాను. స్వీట్ తినిపిస్తూ ఉన్నాననమాట. పిల్లలకి స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నాను. ఇంకా చెల్లి వచ్చేసి స్వీట్ అయితే తినిపిస్తూ ఉంది ప్రణవికి. అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్‌లోకి వెళ్తూ ఉంటే చాలా బావుంటుంది కదండీ! ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర స్పెండ్ చే ఇంకా మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ. స్టూడియో వాళ్ళు కూడా కొన్ని పిక్స్ తీశారు ఇక్కడ. ఇంకా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చివరగా పిల్లలందరూ, పెద్దవాళ్ళందరూ కాసేపైతే ఇలా డాన్స్‌లయితే చేశారనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా! అందరం ఒకేసారి ఇలా ఫంక్షన్‌లో కలిసి డాన్స్ చేసుకున్న సరదాగా గడుపుతూ ఉంటాము. మా ఇంట్లో అయితే ఫంక్షన్ అయినప్పుడు ఇలా మేము చివరగా అయితే డాన్సులు చేస్తూ సరదాగా గడిపేసామన్నమాట. చాలా ఎంజాయ్ చేశాము. పిల్లలు, పెద్దవాళ్ళు అందరం కలిసి సరదాగా కాసేపైతే ఇలా డాన్స్ అయితే చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.